గైస్ ఇప్పుడు మీకు ఒకటి ముఖ్యమైనది చూపిన. ఇదేంటి లీచీసా? అవేంటి లిచీ ఫ్రూట్సా? కాళ్ళు కాలుతున్నాయి. ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. శిలా తోరణం అనమాట. ఇది ఎన్ని పనసకాయలు చూడ చెట్టుకి. వా కొయ్యొచ్చా మా? కొయ్యొచ్చా? ఇప్పుడే స్టార్ట్ అయింది గైస్ అసలు కదా. నాకైతే ఫీవర్ వచ్చేసింది మినిట్స్లో. నాకు అసలు చాలా రేర్గా వస్తుంది ఫీవర్. నా ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అనమాట. 2 ఇయర్స్కి 1.5 ఇయర్కి ఒకసారి అలా వస్తుంది. వచ్చిందంటే తాట తీసిద్ది అనమాట. ఎక్కడ డాడీకి ఎక్కడైనా మల్లెపూలతో కనపడుతుంది. డాడీ అంట తాతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో నాకు తిడతారు మాదిరి. నాకు ఇంకా విపరీతంగా బాడీ పెయిన్స్, టెంపరేచర్ పెరిగిపోతుందనమాట. సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చున్నాను. జపాలి వెళ్ళడానికి అని చెప్పి డ్రైవర్ని అడిగితే జస్ట్ ఒక 2 కిలోమీటర్ స్టెప్స్ ఉంటాయి అంటున్నారు. ఇంకా నాకు అసలు మైండ్ పోయింది. నేను ఎల్లుంటే అక్కడే పడిపోయినదాన్ని. డాడీ నేను ఆగిపోయాము. అక్క వాళ్ళు వెళ్ళారనమాట మమ్మీతో కలిసి. వాళ్ళు వచ్చేసరికి నాకు మలమల మరిగిపోతుందనమాట బాడీ. ఇంకా మా మమ్మీ ఏమో అమ్మో హాస్పిటల్కి వెళ్దాము, ఇంజెక్షన్ చేసిద్దాము అది ఇది అని అంటున్నారు. నాకు అసలే భయం. ఇంకా సైలెంట్గా తెలిసిందే కదా, టాబ్లెట్ వేసేసుకొని రూమ్లో ఒక 2 hours పడుకుంటే సెట్ అయింది. ఇంకా డిన్నర్ ప్రస్తావన వస్తే నాకు జ్వరంలోనే ఎక్కడ లేని క్రేవింగ్స్ వస్తాయన్నమాట. ఇంకా అలాగా ఫాస్ట్ ఫుడ్స్ తినాలనిపించింది. ఇంట్లో నో చెప్పరు కాబట్టి వేసేసామన్నమాట. ఖ్యాతి ఏది తీసుకున్నా కూడా వాళ్ళ అన్న గురించి కూడా ఆలోచించింది. కంపల్సరీ వాడికి కూడా తీసుకునిద్ది. ఈ బొమ్మ నాకు నచ్చింది కానీ కొనేంత నచ్చలేదు. ఈ డిఫరెన్స్ చాలా తక్కువ మందికి తెలుస్తుంది. నచ్చుతాయి, అన్నీ నచ్చుతాయి, కానీ నచ్చినవి అన్నీ కొనాలని లేదు కదా. లైక్ కొనేంత నచ్చాలి. కొనేంత నచ్చినప్పుడు మాత్రమే నేను కొంటాను. జూహిత్కి ఏమో కార్లు పిచ్చి. ఇంకా కార్ కొనుక్కున్నాను. అప్పుడప్పుడే నా 6 hours డోసేజ్ అయిపోయింది మెడిసిన్ది. నెమ్మదిగా మళ్ళీ నాకు జ్వరం స్టార్ట్ అవుతుంది. కానీ ఎవడైనా నమ్ముతాడా గైస్ నాకు జ్వరం ఉంది అమ్మాయికి అని అంటే? ఎవడు నమ్మడు. ఎందుకనంటే ఆ ఎనర్జీ అలాంటిది. ఇంటి చిన్న కూతురు అంటే ఆబ్వియస్లీ ఆ ఎనర్జీ అలా ఉంటుందన్నమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి మెడిసిన్ వేసుకొని పడుకున్నాను. అయితే ఎర్లీ మార్నింగ్ నా కండిషన్ చూసి తిరుచానూరు కూడా ప్లాన్ వేద్దాం అనుకున్నారు. అయితే నేనైతే ఇంకా ఎలాగో హాస్పిటల్ ఇంజెక్షన్ తప్పించుకోవాలి కాబట్టి నాకైతే జ్వరం తగ్గిపోయింది. ట్రిప్ ఏం వద్దులేండి, కాస్త నీరసంగా ఉందని చెప్పాను. అయితే ఇంకా మెడిసిన్ వేసుకో, టిఫిన్ చేసి అని చెప్పి నన్ను హడావిడి చేశారు. నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయి 4 ఇడ్లీ తీసుకుంటే అసలు జ్వరంలో ఇడ్లీ తింటమే నరకం గైస్. 1 ఇడ్లీ తిన్నాను. 1 ఇడ్లీ తిని సాయంత్రం దాకా ఉన్నాను ఏం తినకుండా. ఈవినింగ్ అయిపోయింది, ట్రైన్ ఎక్కేసాము, ఫుడ్ ఆర్డర్ చేసాము. ఇంకొక 5 minutesలో ఫుడ్ వస్తుంది అనగా నేను రియలైజ్ అయింది ఏంటి అని అంటే, అది కూడా మా పెద్దనాన్న స్టేటస్ చూసి. ఆ రోజు సాటర్డే నేను ఫాస్టింగ్ ఉండాలి గైస్. లేను, గుండె బద్దలైపోయింది. మా మమ్మీ ఏమో నీకు ఒంట్లో బాగాలేదు కదా, దేవుడే నీకు మర్చిపోయేలా చేశాడు, ఏం కాదు తినేసాను కన్విన్స్ చేసి పెట్టేశారనమాట. జుహిత్ గారిది 12 దాటితే బర్త్డే విష్ చేద్దామని లేపుతుంటే వాడు అస్సలు పెట్టలేదు. ఇక్కడతో విన్యాసాలు సమాప్తం. బై బాయ్.